నేటి రాశి ఫలాలు తులారాశి వారు ఈరోజు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే అన్ని వైపుల నుండి ఆదాయం అనేది అందుతుంది. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పనులను పూర్తి చేయగలుగుతారు. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారపరంగా నూతన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క కళలు అనేవి సాకారమవుతాయి. తులారాశి వారి రోజు శుభవార్తలను అందుకుంటారు. అలాగే వస్తు వాహన యోగాలు అనేవి కనబడుతున్నవి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. ఇక ఉద్యోగ మార్పు ఎవరైతే కోరుకుంటున్నారో, నూతన ఉద్యోగానికి మారాలని ఎవరైతే చూస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది లభిస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. రాజకీయ రంగంలో వారికి అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగంలో వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి అనుకూలమైన యోగం అనేది ఉంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి గ్రీన్ కార్డు అలాంటివి పర్మిషన్స్ అనేవి లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి లాభాలు అనేవి కనబడుతున్నవి. అలాగే తులారాశి వారు ఈరోజు రుణాలను తీర్చగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు తులారాశి వారు ప్రముఖుల పరిచయం వల్ల నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఇక నూతన వాహన యోగం కనబడుతుంది. ఇంట్లో శుభకార్యాల నిర్వహణ జరగవచ్చు. బంధుమిత్రుల సమాగమనం అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈరోజు వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడి ఎవరైతే పెడుతున్నారో వారికి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. శుభవార్తను వింటారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. మిత్రులతో వివాదాలు తీరి కొంత ఉపశమనాన్ని పొందుతారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే చిరకాల స్వప్నం ఒకటి నెరవేరుతుంది. తులారాశి వారికి ప్రతి విషయంలోనూ విజయం అనేది సంప్రాప్తిస్తుంది. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఈరోజు కార్యరూపం ఇవ్వగలుగుతారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం విషయంలో చూస్తే అంత అనుకూలంగా కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో అనుకున్న లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. ఇక ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి మానసిక ఉల్లాసం అనేది కలుగుతుంది. ధనలాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు గురుదత్త చరిత్ర పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.